నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన సునీత డయాబెటిక్ హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై వివిధ విభాగాలను ప్రారంభించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి వైద్య రంగంలో 25 సంవత్సరాల నుండి పనిచేస్తూ మా కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని అన్నారు. మా కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా ముందు వేణుగోపాల్ రెడ్డికి ఫోన్ చేయడం జరుగుతుందని అన్నారు. అన్ని సదుపాయాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. త్వరలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ సునీత, డాక్టర్ సాయి దీక్షిత, డాక్టర్ మణిబాబు, డాక్టర్ తిరుమలరావు, ఆర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. यज्ञपतये दैवी स्वस्तिर्लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो ॐ हिरण्यवर्णोरावृणीमहे दातुं यज्ञाय दुष्पदे ॐ शान्ति 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 राजावरणाद्रवन्देवो बृहस्पतिः देवो बृहस्पतिः दीर्घमायु इन्द्रिये प्रतिष्ठते रोयस्तेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते పంతులు గారు కొద్దిగా జగతో సాధయ విరోధమాంధో పూర్ణం దధాతమస్తు దైలాఖ్యం దదాతి అంగణం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోదరం ఆవాయిదేభ్యో సర్వేభ్యో దేవీ దేవతాభ్యో ఆనందనీరాజనం దర్శయామి. వేణుగోపాల్ రెడ్డి గారు, సునీత గారు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఈరోజు మేము అందరూ కూడా ప్రారంభించాం. మరి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా గత 25 సంవత్సరాల నుంచి మాకు అంతా సన్నిహితంగా ఉండటం, మాకు ఏదొచ్చినా కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది వేణుగోపాల్ రెడ్డి. మరి ఆయన గైడెన్స్లో నాకు ఎప్పుడు కూడా హెల్త్ చెకప్లు కానీ అన్నీ కూడా చూసుకుంటూ జరుగుతుంది. మరి వేణుగోపాల్ రెడ్డి గారు, సునీత గారు పెట్టినటువంటి హాస్పిటల్ పురోగతి చెంది మరి ఇంకా కూడా పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా వెళ్ళాలని ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మించారు. ఇది ఇంకా కూడా పైకి తీసుకోవాలని, ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి కూడా మళ్ళొకసారి ప్రార్థిస్తూ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే దీక్షిత్ కూడా నాకు అమ్మాయి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి డాక్టర్స్ వాళ్ళని వాళ్ళని డెఫినెట్గా హాస్పిటల్కి వస్తే మంచి జరుగుద్దని కూడా నేను తెలియజేసుకుంటూ వారికి మరొకసారి నా శుభాకాంక్షలు. సునీత డయాబెటీస్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది పాప దీక్షిత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మంచి అందమైన బిల్డింగ్ని కూడా తయారు చేశారు. ఇది ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా డయాబెటిక్ డాక్టర్స్ అనేది సునీత గారు కూడా ముందు నుంచి పరిచయం. అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో కూడా సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వారందరూ కూడా పరిచయం. మంచి నూతనమైన హాస్పిటల్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబం వారికి కూడా మాగుంట కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా ఎక్కువగా కూడా ఒంగోలు పట్టణానికి వస్తే రోగులకి వసతులు అనేది కూడా పెంపొందించి సరసమైన ధరలకు కూడా, అంటే పేషెంట్కి అఫోర్డబిలిటీ అనేది ఎప్పుడు కూడా అవసరం ఉండేదానికి అటువంటి కూడా చేసేదాని కొరకు ఈ హాస్పిటల్ వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంతోషకరమైన పేదవారైనా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు
సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారనేది ఒక భరోసా ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ సునీత గారికి, డాక్టర్ దీక్షిత గారికి అందరూ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జబ్బులని అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి, కొత్తవి వస్తూ ఉన్నాయి. దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని డాక్టర్స్ కూడా దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఈ హాస్పిటల్స్ పెట్టడం, దాంట్లో వెంటనే డయాగ్నైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సతీమణి కానివ్వండి, నాకు చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇందాక వాసు గారు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆయనకి ఫోన్ చేస్తుంటాను. ఆయన వివిధ హోదాల్లో పనిచేశాడు కాబట్టి ఈ ఉన్నటువంటి ఏదో పేదవాళ్ళకి సహాయం చేసేదంటాం కానివ్వండి, పేషెంట్స్ని పంపించడం కానివ్వండి, వాళ్ళని సక్రమంగా ట్రీట్ చేయడం కానివ్వండి, తీసుకోకుండా తన వంతు సహకారం తను అందించి అందరికీ తలలో నాలుగులాగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. దాంతో భాగంగా మన వేణుగోపాల్ అన్న మంచి హాస్పిటల్ పెట్టాం. అదేవిధంగా డాక్టర్ సునీత గారు డయాబెటాలజిస్ట్గా ఉంటాం. నిజంగా వాళ్ళ పాప కూడా డాక్టర్ అయి ఉంటాం. నిజంగా సంతోషంగా ఉంది. మనకి వేణుగోపాల్ గారు చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసి ఎవరు కరోనా టైంలో కూడా ఎన్నో విధాలుగా మా పేద ప్రజల కోసం ఎంతో విధంగా సేవ చేశాడు. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ఇలా ఈ స్టేజ్లో రావడానికి మా కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మా సోదరు నుంచి బాగా ఎనలేని తోడ్పాటు ఉంది. అతనే అంతా కూర్చొని చేయించాడు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చేసిన అందరికీ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఎలానే జరగాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ. వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించడంతో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించారు. ఈయన ప్రస్తుతం ప్రభుత్వ విప్గాను, చంద్రగిరి శాసనసభ్యునిగా, గతంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి 2014-2019లో శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్గా చెవిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించారు. ప్రపంచ పొగాకు మార్కెట్లో భారతీయ పొగాకుకు అత్యంత గిరాకీ లభించిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ అన్నారు. 2023-24 సంబంధించి పొగాకు కొనుగోలు కార్యక్రమం పేర్నమెట్ట పొగాకు బోర్డు 1లో శ్రీధర్ ప్రారంభించారు. ప్రాథమిక ధర ₹230 పలికిందని, ఈ ధరకు రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పొగాకుకు మంచి గిరాకీ ఉందని, ఇప్పటికే 16 మిలియన్ కేజీలు రైతులు ఉత్పత్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. 2023-24 దాదాపు 200 మిలియన్లు పొగాకు ఉత్పత్తి పండించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సరాసరి
కేజీ 250 రూపాయలకు ప్రారంభ ధర కావడంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారని పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్ఎం ఎం లక్ష్మణరావు, ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం రమాకాంత్, పొగాకు బోర్డు సభ్యులు పోతవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6వ తేదీ కొండపిలోను, 3 రోజుల తర్వాత మిగతా పొగాకు వేలం కేంద్రాల్లో ఆక్షన్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ ఈరోజు స్టార్ట్ అయినాయి. ప్యారలల్గా ఇక్కడ కొండేపి అంటే ఒంగోలు 1 అండ్ కొండేపిలో ఈరోజు స్టార్ట్ అయినాయి. మొదటి దశ ఈరోజు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మిగతా చోట్ల కొన్ని చోట్ల 6వ తారీఖు అంటే మార్చ్ 6వ తారీఖు కొన్ని ప్లాట్ఫామ్స్, మిగిలిన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇంకో 2-3 రోజుల్లోనే స్టార్ట్ చేస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ మొత్తం ఎస్టిమేటెడ్ క్వాంటిటీ దాదాపు 200 మిలియన్ కేజీలు ఉంటుందని అంచనా వేస్తున్నాము. ప్రస్తుతం ఒంగోలులో ఈరోజు సరాసరి ధర యావరేజ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ 230 రూపీస్ పర్ కేజీ. ఇది చూసుకుంటే క్రితం యావరేజ్ మొత్తం బ్రైట్ గ్రేడ్ పొగాకు ఈరోజు అమ్ముడుపోయినది. ఇది పోయిన సంవత్సరం అన్ని గ్రేడ్ల యావరేజ్ 216 రూపాయలు ఈ ప్లాట్ఫామ్లో. ఇప్పుడు వచ్చేసి అది 230 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. అంటే రాను రాను ఇంకా పెరుగుతుంది. దీనిలో మిక్స్డ్ గ్రేడ్ కూడా ఉంది. సో ఇంకా ఆశాజనకంగా ఉంటుంది అని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పొగాకు వేలం కేంద్రాల ప్రారంభోత్సవానికి మా పొగాకు బోర్డు గౌరవ ఈడీ శ్రీధర్ బాబు గారు ప్రారంభించడం నిజంగా రైతులు చేసుకున్న అదృష్టం. ఈ సంవత్సరం ప్రారంభ ధర 230 రూపాయలతో ప్రారంభించారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. డిమాండ్ సప్లై మీదనే కేవలం ఇది ఆధారపడుతుంది. రానున్న రోజుల్లో కూడా రైతులకి మంచి ధర వచ్చి రైతుల లాభాల బాటలో ఉంటారని ఆశిస్తూ ఉన్నాము. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం పి గుడిపాడు వద్ద వచ్చే నెలలో నిర్వహించే సిద్ధం సభ కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మార్చి 3న జరగాల్సిన సిద్ధం సభను 10వ తేదీకి మార్చామని అన్నారు. సిద్ధం సభలు ఎక్కడ జరిగినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈసారి సభకు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, 100 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామని అన్నారు. మరో 100 ఎకరాలు కూడా సభా ప్రాంగణానికి ఆనుకొని అందుబాటులో ఉన్నాయని అన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ప్రజలు ఈ సభకు హాజరవుతారని వెల్లడించారు. మార్చి 10న సిద్ధం సభకు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలన అందిస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణారావు, ఏపీఐఐసి చైర్మన్ సంఖ్య వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ సమన్వయకర్తలు పానెం చిన హనుమారెడ్డి, కరణం వెంకటేష్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ 3వ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి 10వ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది.
ఇప్పటి వరకు ఈరోజు వరకు 10వ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈరోజు వరకు 7,01,500 మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఒక 8 లక్షల మంది 10వ తారీఖున ఇప్పటి నుంచి 10వ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తూ ఉన్నాం. మొత్తం ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు. దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం 98 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. హైవేలో, నేషనల్ హైవేలో ఈ యొక్క 98 ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బసెస్కి కానీ వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఇచ్చేటటువంటి సందేశం, దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరపడం జరుగుతుంది. గత 3 సభల కన్నా ఈ సభ గత రాప్తాళ్ళలో 1 మిలియన్ అంటే 10 లక్షల మంది హాజరు కావడం జరిగింది. ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చెయ్యని విధంగా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం ఇచ్చినటువంటి సుపరిపాలనని ప్రజలకు వివరించడం కూడా జరుగుతుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పలువురు నాయకులు కలిశారు. నగరంలోని రామ్నగర్లోని మాగుంట నివాసంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మాగుంట అభిమానులు కలిశారు. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు వారి సమస్యలను ఎంపీ మాగుంట దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న మాగుంట వారి సమస్యలను పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కృష్ణ ఏం చదువుతున్నామా? బులెటిన్లో స్వల్ప విరామం. రైతుల జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్లుగా నాటకంగా రూపొందించిన పటమటి గాలి నాటకం రచయిత పాటిబండ్ల ఆనందరావు అభినందనీయుడని శ్రీ సత్య కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు హైదరీ క్లబ్లో 2 రోజుల పాటు ప్రదర్శిస్తున్న పడమటి గాలి నాటకాన్ని ఆయన వీక్షించి ఉద్వేగానికి లోనయ్యారు. నాటకం చూస్తున్నంతసేపు తన తండ్రి వ్యవసాయంలో పడిన అనేక ఇబ్బందులు తనకు కనిపించాయని అన్నారు.
ఈ నాటకం చూస్తున్నంతసేపు తన చిన్ననాటి జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కనిపించాయని అన్నారు. సామాన్య రైతు భూమిని కాపాడుకునేందుకు భూమికి రైతుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఏ విధంగా చూపించాలో అంత అద్భుతంగా చూపించారని, నాటకంలోని నటీనటులు అందరూ అద్భుతంగా రాణించారని పేర్కొన్నారు. ఈ నాటకం చిత్ర రూపంలో ప్రేక్షకులు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. 2 రోజుల పాటు 4 ప్రదర్శనలను తిలకించి ఆదరించిన ప్రేక్షకులకు రచయిత పాటిపండ్ల ఆనందరావు ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్ళకు పట్టంతా తాకట్టు పెట్టమంటున్నాడు. రేపు లెక్కలు చేసే సరుకు ఆడికి అప్పగించి మనం 7 తగ్గుకోవాలి. కన్న బిడ్డ చూసుకోవాలని కొట్టిపోతాడు. ముప్పై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు. ఇట్లాంటి తగు నేను ఇప్పుడు చూడాల. అప్పు తీసుకునే కాడ తగు ఏంటి? లక్ష్మీదేవి మాట దాగిందనుకో అంత రమ్మని ఇచ్చిపోవాలా? లక్ష్మీదేవి మర్చిపోయిందా, నీకు మర్చిపోయిందా, లేకపోతే వెళ్తే ఇక్కడ చేతబడి చేశారా? ఇంతకీ క్యాష్ ఎంత కావాలనో ఏమనుకోకుండా దీని మీద ఒక సంతకం చెప్పు. సొమ్మిచ్చేవాడు కదా, వాడి భయం వాడిది. ఏంది ఎంత హడావిడిగా వచ్చావా? రావణ బాగున్నాడా? ఏం బాగులేండి, లో బీపీ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రిలోనా? రావణకు బీపీ లేదే, ఎందుకు వచ్చిందమ్మా? అసలు సంగతి తెలిస్తే మీకు వస్తుంది బీపీ. మనం ఇప్పటి వరకు ఒక విషయం దాచిపెట్టాం. ఏంటది? మా సేలు ఫ్యాక్టరీ వచ్చింది అనే విషయాన్ని దాచిపెట్టాం. ఇప్పుడు అదే విషయాన్ని కొద్ది కొద్దిగా లీక్ చేస్తాం. ఏమని? మా సేలు ఫ్యాక్టరీ వచ్చింది అని. 4 ట్రక్కులు ఇటుక, 4 ట్రక్కులు ఇసుక తోలి మా సేలో తోలి 4 పిల్లర్లు పైకి లేవు. నేను ఎక్కడో అక్కడ రేకుల సిటీ వేపిద్దాం అనుకుంటున్నానే. ఆ తర్వాత రావణతో చెప్పి హైదరాబాద్ అయినలా ఆ హైదరాబాద్ అయినతో పేపర్లో ఒక ముక్క రాయిపించాలి. ఏమని? మా సేలు ఫ్యాక్టరీ వచ్చింది. ఆ తర్వాత విషయం మా మాయోడు తీసుకుంటాడు. వాడికి 10 ఏళ్ళు అనగా లేనిది 25 ఏళ్ళు కనుక చేతిలో పెడితే సముద్రంలో. నేను నాటకం చూసినంతసేపు ఇది నాటకం వల్ల నాకు అనిపించలేదు. నేను ఒక రైతు బిడ్డని, మాది వెంకటరాజుపాలెం, మాకు వ్యవసాయం ఉంది. మన చుట్టూ జరుగుతున్న జీవితంలాగా కనపడి కళ్ళని లాగలేదు. అంటే నాకు కాసేపు మనిషిని కాల నాటకం అయిపోయినా కూడా అంత గొప్పగా మీరు కళాకారులు, నేను మాటలతో చెప్పలేని అనుభూతి, అంత గొప్పగా మీరు అందరూ నటించారు. దీంట్లో నా శక్తి మేరకు నేను ఏదైనా, బలరామి గారు గొప్పవారు ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఏదైనా చెప్పటం నాకు మర్యాద కాదు. నా పాత్ర కూడా ఈ కళని నేను, మా మిత్రులు అంటే బొమ్మశెట్టి శంకర్రావు గారు తెలుసుంటారు, బిఎంఆర్ గోల్డ్ షాప్ వాళ్ళ అబ్బాయి, మేమిద్దరమే ఏదో ఒకటి వీలైతే ఫిల్మ్లోకి ఉంటే హిస్టారికల్గా ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా ఉంటుందని ఆలోచన ఉంది. తర్వాత చివరిగా మీరు మన ట్రెడిషనల్ క్రాప్స్ నమ్ముకుంటే నష్టపోవని ఈ మధ్య పాలేకర్ విధానాలు కూడా మీరు 25 ఏళ్ళ నాడు చెప్పారు, ఇవాళ ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి. వాణిజ్య పంటలు కాకుండా ట్రెడిషనల్ క్రాప్స్ మంచిదని మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం చివరిలో కూడా ఉంది. కాబట్టి చేయటం మంచిదని నాకు ఆలోచన వచ్చింది. మనం పొద్దున్న లేచిన కాడ నుంచి మాయగాడి క్యారెక్టర్లు చాలా మందికి మన ఒంగోలులో తగులుతూ ఉంటారు. అందరూ ఇది చూస్తే మనం ఈ పాత్రలు గుర్తుకొచ్చినా మోసపోకుండా ఉంటాం. ప్రతి ఒక్కరూ మోసపోతూనే ఉంటాం ఇటువంటి వ్యక్తుల చేతుల్లో. ఈ మెసేజ్ ఎక్కువ మందికి చేర్చాలా. ఆనందరావు గారు గొప్ప రైటర్ అని, ఇంత గొప్ప రైటర్ చేతిలో ఇంకా మరిన్ని కవితలు కూడా రావాలని నేను ఆశిస్తూ, అందుకని ఈ నాటకంలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మనిషికి చావు పరిష్కారం కాదు, మనిషి బ్రతకాలి, నిలబడాలి, బ్రతికించాలి, అది సాధ్యం అని చెప్పినటువంటి నాటకం.
మనలో చాలా మందికి అనేక రకాలైన కష్టాలు వస్తాయి, చచ్చిపోవాలనుకుంటారు, కానీ చావు మాత్రం పరిష్కారం కాదు, నిలబెట్టాలనేది ఒక గొప్ప తత్వాన్ని ప్రపంచీకరణ నేపథ్యంలో చూపించినటువంటి మహానాటకం. వీరందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా నాకు చాలా ఆప్తులు. నాకు ఈ నాటకం మీద ఒక గొప్ప ఆర్టికల్ రాసే అవకాశం కూడా దొరికింది. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ద డైరెక్టర్. మీలాంటి పెద్దలు కొంతమంది కలిస్తే దీనికి ఒక హిస్టరీ క్రియేట్ చేయడం పెద్ద పని కాదు, చాలా చిన్న బడ్జెట్ చేయొచ్చు, ఆలోచన కూడా. ఎందుకంటే దాసనారాయణరావు గారు అడిగితే ఇవ్వలేదు, మోహన్ బాబు గారు అడిగితే ఇవ్వలేదు, రాజేంద్ర ప్రసాద్ అడిగితే ఇవ్వలేదు. 100 ప్రదర్శనలు అయ్యేదాకా ఇవ్వమని భీష్మించుకున్నాం, మా మీద కోపపడ్డారు, చాలా జరిగింది. ఇప్పుడు మాకు 150 ప్రదర్శనలు అయిపోయాయి, ఇక మేము ప్రదర్శించలేని పరిస్థితికి వచ్చాం. కనుక ఎవరైనా దీన్ని రికార్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అది కూడా ఆలోచించండి. మనవి చేస్తాం ఆడియో వచ్చింది కానీ కేఎల్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నిజంగా ఆయన మాయాడు పాత్రలో జీవించి ఆ నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా ఆయనకి శాలువా గోలి చేయాలి. ఒంగోలు నగరంలోని 36వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి కోడలు శ్రీకావ్య నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. స్థానిక కార్పొరేటర్ ఢాకా సుజాత స్థానికులకు పరిచయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించి మళ్లీ మంత్రిగా చేసుకుందామని, నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దామని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సాంకేతిక సమస్య వల్ల ఎవరికన్నా పథకాలు అందకపోతే అవి కూడా త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తాడి కృష్ణలత, పెద్దిరెడ్డి నియంతారెడ్డి, నీలంరాజు సరోజ, వేమూరి భవానీ, తన్నీరు నాగజ్యోతి, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షురాలు సువర్ణ, ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, బైరెడ్డి అరుణ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, గోవర్ధన్ రెడ్డి, వల్లెపు మురళి, తోట సోమశేఖర్, ఢాకా హనుమారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అలా నోటెడ్ అయింది. ఇక్కడ 36 డివిజన్ నందు 6 రోజుల నుంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గడపలో ప్రతి ఒక్కరూ మంచి స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగనే కావాలనుకుంటున్నారు. కేవలం ఇక్కడ మెయిన్ నిర్మలాలు అలా అనుకున్న కారణం ఏంటంటే, మేము ఇక్కడ వచ్చేసరికి వర్కులు చేస్తున్నాము, దాదాపు ట్రైన్స్ చేస్తున్నాము. అట్లే ఇక్కడ దగ్గరలో ఉన్న రంగాడి చెరువు మీద వాకింగ్ ట్రాక్ కానీ బాగా చేస్తున్నాము. పార్కులు డెవలప్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడం జరిగింది. గతంలో ఇక్కడ చాలామంది ఎలక్ట్రికల్ ప్రమాదాలు చాలా చనిపోయి ఉన్నారు. కానీ కేవలం 4 డివిజన్లు సంబంధించి వాసన్న జనాన్ని మంచి చేయాలని కాన్సెప్ట్తో 56 కోట్లు ఖర్చు పెట్టేసి 4 డివిజన్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడం జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఏంటంటే వాసనకు మళ్ళీ ఓటేసి గెలిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇక్కడ ఈ డివిజన్ నందున్న వీళ్ళు దేశ బ్రదర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆహ్వానించేందుకు ముందు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై వాసన.
10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర స్పష్టం చేశారు. జిల్లాలో 29,449 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారని, వారందరికీ ప్రీ ఫైనల్ పరీక్షలు మంచి ప్లాట్ఫామ్ అవుతాయని తెలిపారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టులో మార్కులు తగ్గితే పబ్లిక్ పరీక్షల నాటికి పికప్ అవుతారన్న ఆశాభావాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర వ్యక్తం చేశారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఏర్పాట్లు కట్టుదిట్టంగా మనం చేసినటువంటి భాగంలో ఈరోజు మనం క్లియర్ వాయిస్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. ఇక పిఎస్ అండ్ బిఎస్ 1వ తేదీతోటి సోషల్ స్టడీస్. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ మనకు ఉన్నటువంటి టోటల్ రోల్ ప్రకారం జిల్లా మొత్తం మీద 29,449 విద్యార్థులు హాజరై ఉన్నారు. ఈ 29,449 కూడా ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ తోటి ఎవాల్యుయేషన్ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ మరి మార్చ్ 18th నుంచి ప్రారంభమవుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి వాళ్ళని సిద్ధపరిచే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా టైం టు టైంలో వాళ్ళతో ఫాలో అవుతూ వాళ్ళని ఉత్తీర్ణత సాధించడానికి తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క సెంటర్ 170 కేంద్రాలు ఉన్నాయి. 170 కేంద్రాలని కూడా విద్యార్థులకి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ పూర్తి చేస్తూ ఆ సిఎస్డిఓలుగా వాళ్ళు ఆల్రెడీ ముందు ఉన్నటువంటి వర్క్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకా ముందుగా కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇంకా అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏం చేయాలో తెలియజేస్తే వాళ్ళందరికీ కూడా మనం కంట్రోల్ రూమ్ ఏసీజీ గారి దగ్గర నుంచి నడిపిస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇన్విజిలేటర్స్కి ఇన్ టైంలో అంటే టైం దాటిగా కాకుండా ఇన్ టైంలో హాజరయ్యి వారందరూ కూడా సహకరించి మంచి ఎగ్జామినేషన్ వారి పూర్తిగా ఆనందంగా సంతోషంగా ఎగ్జామ్ రాయగలరని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అందిస్తూ మరి మన అకాడమిక్ ఇయర్లో లాస్ట్ అండ్ ఫైనల్గా చూసినట్టయితే మనకి 170 కేంద్రాల్లోనూ అదేవిధంగా మధ్యాహ్నం పూట కూడా 170 కేంద్రాల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మార్నింగ్ జరిగినట్టయితే మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ కూడా అన్ని కేంద్రాలు కాకుండా ఇంటర్మీడియట్కి కొన్ని కేంద్రాలు ఎస్ఎస్సి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేశాము. అవి కూడా సేమ్ టైమింగ్స్ సేమ్ డేట్స్ అంటే ఆఫ్టర్నూన్ ఏమో డీసీ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ జరుగుతాయి, మార్నింగ్ సెక్షన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఈ 2 విషయాలు జరుగుతూ మరి మనం సిఎస్డిఓలకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అబ్జర్వర్గా గౌరవనీయులు ఈ విధంగా చూసినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రకాశం జిల్లాలో మంచి ర్యాంకు సంపాదించి చక్కటి విద్యార్థుల్లో చూసినట్టయితే టాప్ ర్యాంకర్స్గా లాస్ట్ టైము స్టేట్లో 99% టోటల్గా మనం రిజల్ట్స్ తీసుకురావడం అనేది ప్రయత్నం చేశారు. రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యునిగా ఎంపికైన శ్రీరామ్కు అద్దంకి గీతా మందిరం ఫంక్షన్ హాల్లో బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయరాజు, మండల యువమోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. శ్రీరామ్ బీజేపీలో సామాన్య కార్యకర్తగా మొదలై బీజేపీలో వివిధ విభాగాల్లో వివిధ పదవులు నిర్వహించి రాష్ట్ర నాయకుల మన్ననలు పొంది నేడు యువమోర్చాలో రాష్ట్ర స్థాయి పదవి పొందారని పలువురు నాయకులు కొనియాడారు. యువమోర్చా బలోపేతానికి కృషిని గుర్తించిన యువమోర్చా అధిష్టానం ఆయనకు రాష్ట్ర పదవి ఇవ్వటం సంతోషంగా ఉందని తెలిపారు. శ్రీరామ్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గం గత 70 సంవత్సరాల నుంచి సరైన ఉన్నత విద్యా సంస్థలు లేక, మంచి ప్రభుత్వ ఆసుపత్రి సముదాయం లేక విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల్లోని వృద్ధులు దూరాభారం ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన చెందారు. ఈ సమస్యలు పరిష్కరించడానికి తనకు అప్పగించిన ఈ పదవిని బాధ్యతాయుతంగా భావించి అద్దంకి ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టిజన్ సెల్ కన్వీనర్ బంగారుబాబు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు నర్రా శ్రీలక్ష్మి, తమ్మన శ్రీనివాసరావు, వాసు గురుస్వామి, కాదర్బి, వద్ది వినోద్, చిరంజీవిరాజు, ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు. మనం చేసే పని కూడా మనం తండ్రి మంచి పనులు చేశాడంటే ఆ మంచి ఆ పిల్లలకు అక్కడికి వచ్చింది. ఈ పదవిని నిజం వాళ్ళు చెప్పినట్టుగా పదవిగానే భావించట్లేదు. ఎందుకంటే పదవి రోజు ఉంటుంది, ఉండదు. కానీ పదవి వెళ్ళినప్పుడు చాలా మంచి పనులు చేయడం ద్వారా చాలా కాలం గుర్తుండిపోతాం మనం. ఆ విషయం నేను ఎంతోమంది నాయకులు చూసి నేర్చుకున్నాను. 1 సంవత్సరం పదవి చేసినా, 2 సంవత్సరాల పదవి చేసినా గ్రామాల్లో పట్టణాల్లో వాళ్ళ స్థాయి చాలా గొప్పగా ఉంటుంది. 10 సంవత్సరాలు పదవి చేసిన వాళ్ళకి కూడా ఆ స్థాయి వచ్చి ఉండదు. కారణం ఏంటంటే మనం చేసే మంచి పనులు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అధికారం లేనప్పటికీ కూడా ఇక్కడ నేను చేయగలిగింది ఏంటంటే ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం నా వైపు నుంచి పోరాటం.
మా సోదరులందరూ కలుపుకొని. మరియు ఇక్కడ అద్దంకికి సంబంధించి ప్రత్యేకంగా మనం గమనిస్తే ఇక్కడ ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు మనకి. ఇంజనీరింగ్ కాలేజీ కోసం మనం ఒంగోలు వెళ్తున్నాం, నర్సాపేట వెళ్తున్నాం. ఇక్కడ ఆదాయం అంతా ఒంగోలు నర్సాపేట వెళ్ళిపోతుంది. అద్దంకి మున్సిపాలిటీకి ఆదాయం రావడం వల్ల మనకి ఇక్కడ కొన్ని వందల వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే అక్కడ హాస్టల్ మెయింటైన్ చేసేవాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు, ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కార్మికులు, ఆ ట్రాన్స్పోర్ట్, కొన్ని వందల వేల మందికి ఉపాధి వస్తుంది. వీటిలో స్వల్ప విరామం. అక్కడకు పురిటి నొప్పులతో వచ్చే గర్భిణీలకు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవమే జరుగుతుంది. శిశువు బరువు తక్కువతో పుట్టినా, పచ్చ కామెర్లు కనిపించిన క్షణాల్లో అక్కడే ఉన్న అత్యాధునికమైన యూనిట్లో పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చూస్తారు. ఒక గర్భిణి ప్రసవానికి వచ్చిన తర్వాత దాదాపు వారం రోజులు అక్కడే ఉంటుంది. ఎండ తీవ్రత కారణంగా బాలింత డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఆ వార్డులో ఏసీలను ఏర్పాటు చేశారు. గర్భిణి ప్రసవించి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆమె తరపున వచ్చిన బంధువుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ షెడ్లో ఫ్యాన్ల కింద మంచాలపై పడుకొని వారంతా చక్కగా రిలాక్స్ అవుతుంటారు. ఇన్ని సౌకర్యాలు కలిగినా అక్కడికి వెళ్ళిన వారు ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఆ వైద్యశాలపై ప్రత్యేక కథనం. నగరంలోని కోర్టు సెంటర్లో మాతా శిశు వైద్యశాల ఉంది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ వైద్యశాల నడుస్తుంది. 50 పడకలు కలిగిన ఈ వైద్యశాలలో పూర్తి స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకునే విధంగా అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో కొరత అనేది లేకుండా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు నుండే కాకుండా జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణీలు ప్రసవం కోసం ఇక్కడికి వస్తారు. నెలలు నిండి పురిటి నొప్పులు వస్తున్నాయని తెలియగానే 108 అంబులెన్స్కు ఫోన్ చేయగానే నిమిషాల వ్యవధిలో ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో చేరి సుఖవంతమైన ప్రసవంతో తల్లి బిడ్డలను వారి కుటుంబీకులు సంతోషంగా ఇంటికి తీసుకువెళ్తున్నారు. సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మాకు అంటే గవర్నమెంట్ తరఫున మాకు ఎక్స్టెన్షన్ బ్లాక్ కింద మా ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలకు 1,76,00,000 నిధులతోటి మాకు కొత్తగా ఎక్స్టెన్షన్ బ్లాకు నిర్మించడం జరిగింది. మేము రీసెంట్గా ఆ బ్లాక్ ఈ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయ్యి కొత్తగా మాకు కాన్పుల గది లేబర్ రూమ్ సేవలు కూడా ప్రారంభించడం జరిగిందండి. మాకు లేబర్ రూమ్ లేటెస్ట్గా బాగా ఎలాబొరేటెడ్గా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో లేటెస్ట్ లేబర్ టేబుల్స్ అయితేనేమి, మాకు వార్మర్స్ అయితేనేమి, మాకు ఫ్లోర్ కానీ ఎపాక్సీ ఫ్లోరిన్ తోటి మంచి చాలా పెద్ద లేబర్ రూము మాకు ఈ ఎక్స్టెన్షన్ బ్లాక్ కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. నాడు నేడు కింద గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి చేపించింది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఉపయోగించుకోవాలని చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా మా ఉద్దేశం కూడా తెలియజేయటమేనండి. ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని మా మనవి. మాకు ఈ అవకాశం ఇచ్చిన సత్య న్యూస్ సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఇస్తుంది. సో ఇది ఒక లేబర్ టేబుల్, యాక్చువల్లీ ఇది రిమోట్ ఆపరేటెడ్. మన పేషెంట్ పొజిషన్ బట్టి అటు ఎదర్ ఎలివేట్ చేసుకోవచ్చు కిందకి, అంతా రిమోట్ ఆపరేటివ్ సిస్టమ్తో వర్క్ అవుతుంది. ఇంకా చాలా డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అందరు చాలామంది రిక్రూట్ చేసుకుంది గవర్నమెంట్. సో ఇది యూజ్ చేసుకోవాలి ప్రజలు, అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ని దీన్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. ఈవెన్ కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ అన్ని వార్డ్స్ కానీ లేబర్ రూమ్ కానీ. ప్రీవియస్లో ఈ మామూలుగా స్టీల్ నార్మల్ టేబుల్, ఈ టేబుల్ అది పాతది, ఇది కొత్తది వచ్చింది. యాక్చువల్లీ వార్డు కూడా అంత నీట్గా కొత్త వార్డు ఓపెన్ చేశారు. సో అన్నీ బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ అయితే. సో అది యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లోనే అన్నీ ఉన్నాయని అనుకోకుండా ఇక్కడ కూడా అన్నీ అక్కడ ఈక్వల్గా ఉన్నాయి. కోసం మెరుపు ఏమిటంటే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఉదయ్ భార్య ఈ ఏడాది జనవరి 25వ తేదీ ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండటంతో అక్కడే చూపిస్తున్నారు. ఆసుపత్రిలో చూపిస్తుంటే ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు. తమ అపార్ట్మెంట్లో ఉండే వారి సూచన మేరకు ఒంగోలు మాతా శిశు వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగానికి తీసుకొచ్చారు. ఇక్కడ అందుతున్న సేవలు చూసి ఆశ్చర్యం వేసింది. మా కుమార్తె ఆరోగ్యం మెరుగుపడింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఇక్కడ సేవలు అందుతున్నాయి. తన భార్య 2వ ప్రసవం ఒంగోలు మాతా శిశు వైద్యశాలలోనే చేయిస్తానని ఉదయ్ చెప్పడం విశేషం.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సంధ్యాని. ఇక్కడ పీడియాట్రిషియన్ ప్లస్ ఎస్ఎన్సి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఒక 1.5 year అవుతుందండి. యాక్చువల్లీ మేము ఇక్కడికి రాకముందు ఈ ఎస్ఎన్సియు అనేది ఫంక్షనల్గా లేదు. శాంక్షన్ అయితే అయింది కానీ మొత్తం మూతపడేసి ఉంది. మేము వచ్చిన తర్వాత కరెంట్లీ ఒక 4 పీడియాట్రిషియన్స్ ఉన్నాము. అది కాకుండా ఎస్ఎన్సియుకి ఇంకొక రౌండ్ ద క్లాక్ పీడియాట్రిషియన్ సార్, ఇంకో 2 మెడికల్ ఆఫీసర్స్ని ఇచ్చున్నారు. ఇప్పుడు సర్వీసెస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయండి. ఒక 10 bedded ఎస్ఎన్సియు ఇది. వార్మర్స్ ఉన్నాయి, ఒక 5 ఫోటోథెరపీ యూనిట్స్ ఉన్నాయి. ఈ నవజాత శిశువులకి వచ్చే జాండీస్ని కానీ తర్వాత శ్వాసకోశ సమస్యలు ఏదైనా కానీ మనం ట్యాకిల్ చేయడానికి ఇక్కడ అంత ఎక్విప్మెంట్ ఉంది, సమర్థమైన డాక్టర్స్ ఉన్నారు, సిప్యాప్ మెషిన్స్ కూడా ఉన్నాయి. సో మీరందరూ ఇది తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతున్నాం. బయట అయితే మీకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, బట్ గవర్నమెంట్లో ₹1 కూడా తీసుకోకుండా ఈవెన్ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇది మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాం. మోస్ట్లీ మనకు అడ్మిట్ అవుతున్న బేబీస్ అందరూ ఒక మ్యాక్సిమం ఒక 1 weekలో డిశ్చార్జ్ అవుతున్నారు. ఎక్కడన్నా కొంత కాంప్లికేటెడ్ కేసెస్ అయితేనే ఎప్పుడో ఒకసారి మాత్రం రిమ్స్కి రెఫర్ చేయడం జరుగుతుంది. బట్ అది నెలకి 1-2 కేసులు తప్ప మ్యాక్సిమం ఇక్కడే క్యూర్ చేసి పంపిస్తుంది. జనరల్గా డెలివరీ అయిన తర్వాత కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే జాండీస్ న్యూ బార్న్స్లో. అది కాకుండా చాలా శ్వాసకోశ సమస్యలు, ముందుగా డెలివరీ అయిపోవడము, నెలలు నిండకుండా, తర్వాత పుట్టిన వెంటనే ఆక్సిజన్ అందక ఫిట్స్ రావడము, ఇట్లాంటి అనేక సమస్యలు, బరువు తక్కువగా పుట్టడము, ఇట్లాంటివి అన్నీ మనం ఇక్కడ మేనేజ్ చేయగలుగుతున్నాం. లాస్ట్ 1 year స్టాటిస్టిక్స్ తీసుకుంటే దగ్గర 1200 బేబీస్ ఇక్కడ అడ్మిట్ అయ్యి అందరూ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు. సో ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. పాపకి బాగా హెవీ కోల్డ్ ఉండి బ్రీతింగ్ ఆడట్లేదు. సో ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు నిన్నటి నుంచి బాగా కేర్ తీసుకుంటున్నారు. అప్పటి నుంచి హ్యాపీగా ఉంది. పాప కూడా బాగుంది ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు కూడా ఇంకా సర్వీస్ జరుగుతూ ఉంది. మాకు ఇక్కడే నచ్చిందండి. ఈ మెడిసిన్సే మాకు వర్కౌట్ అయినాయి. మేము ఫస్ట్ డెలివరీ అయితే ప్రైవేట్ హాస్పిటల్లోనే అయ్యాము. బట్ అక్కడ మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత అక్కడ చూపించుకుంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్గా క్లియర్ కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అంటే పాపకి బాగుంది ఈ మెడిసిన్స్. ఇక్కడ కానీ సర్వీస్ కూడా బాగుంది. ఇదే చేస్తానండి. ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నానండి. ఇప్పుడే లోపల కూడా చూశాను, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికే బాగున్నాయండి. ఇది ఫస్ట్ డెలివరీ అండి. మద్దిపాడుకు చెందిన మహేంద్ర సాఫ్ట్వేర్ ఉద్యోగి. నెలలు నిండిన తన భార్యకు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాలని అనుకున్నాడు. అయితే తన అత్త ఫ్రెండ్ చెప్పడంతో ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో చేర్పించాడు. ఆమె బంగారం వంటి బిడ్డను ప్రసవించింది. ఆ దంపతులకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేంద్ర ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన భార్య 2వ కాన్పుకు ఒంగోలు మాతా శిశు వైద్యశాలకు తీసుకువస్తానని చెప్పడం గమనార్హం. గుడ్, బాగానే ఉంది. ప్రీవియస్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఇలాంటి టైప్ చూడలేదు. ఈ హాస్పిటల్లో చూడడానికి స్మాల్గా సింపుల్గా ఉన్నా సరే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ట్రీట్మెంట్ బాగానే ఉంది, అవైలబిలిటీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. గుడ్, బాగానే ఉంది. ప్రీవియస్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఇలాంటి టైప్ చూడలేదు. ఈ హాస్పిటల్లో చూడడానికి స్మాల్గా సింపుల్గా ఉన్నా సరే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. రైట్, మీరు చెప్పింది రైట్ కామ్. బట్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్లో ఇలా ప్రొవైడింగ్స్ లేవు, బట్ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఇప్పుడు 3 రోజులు ఏడైంది మేము వచ్చినాక అన్ని ఇక్కడ బాగానే మా ఆడవాళ్ళు బాగానే చూస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు లేవు, ఇప్పుడు 2వ కానుక వచ్చి మంచాలు షెడ్ కూడా లేదు. ఏడ కింద పండుకునే నేల మీద పండుకునేవాళ్ళు. ఈరోజు మంచాలు వేసారు. ఇప్పుడు బాగానే ఉంది, సంతోషం. ఇప్పుడు 5 రోజులు ఆపరేషన్ నార్మల్గానే చూస్తున్నారు. నార్మల్గానే చేయాలని కాలేదు మా అమ్మాయికి. ఆపరేషన్ చేశారు. చిన్నగంజ బాగుంది. ఇప్పుడు బాగానే, ఇదివరకు అయితే అట్టగా ఉండేది కాదు కానీ ఇప్పుడు బాగానే అన్ని శుభ్రంగానే ఉన్నాయి. బాగా చూస్తున్నారు. అప్పుడు ఏమైనా కొద్దిగా ఇదిగా ఉండేది, ఇప్పుడు బాగా చూస్తున్నారు. అప్పుడు అంత ఇంకా పెరిగింది. ఇప్పుడు బాగున్నది. అప్పుడు మేము ఇప్పుడు పర్వాలేదు, అన్ని నీట్గా. ఈ లేవు, అప్పుడు లేవు. బాగుంది, బాగా చేస్తున్నారు.
దాతల సహకారంతో ఎంసీహెచ్ హాస్పిటల్ అంటే మాతా శిశు వైద్యశాలలో ఏసీలని ఏర్పాటు చేయటమైనది. ఈ డీప్ సమ్మర్ టైంలో పేషెంట్లు ఇబ్బంది పడకుండా, బాలింతలు చిన్న బిడ్డలు ఇబ్బంది పడకుండా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఏసీలు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో చేసినవి పేషెంట్లకి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ సమ్మర్లో వచ్చే డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నీ పోవడానికి, ప్లస్ పేషెంట్ వాళ్ళ బిడ్డ కంఫర్టబుల్గా ఉండడానికి ఇవి ఏర్పాటు చేశారు. దీనివల్ల మాతా శిశు వైద్యశాలలో ఉండే బాలింతల వార్డులో ఈ డెవలప్మెంట్ జరుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏసీలని నిర్మించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మాతా శిశు వైద్యశాలలో ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి, ప్రజల కోసం ఇంత డెవలప్మెంట్ జరుగుతోంది కాబట్టి ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకోవాల్సిందిగా సత్య టీవీ తరపు వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ ప్రజలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సౌకర్యాలందరినీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని. హాస్పిటల్ ఇక్కడ బాగానే ఉంది వర్క్ అంతా కూడా. అలాగే ఏసీ కూడా, ఏసీ వేయడం వల్ల ఇంతకుముందు లేకపోవడం వల్ల జ్వరాలు, ఫీవర్స్ అలా వస్తున్నాయి. ఇప్పుడు ఏసీ వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది, సూపర్గా ఉంది, బాగుంది. ఇప్పుడు ఏసీలో ఉండడం వల్ల చాలా బాగుంది. మేము అనుకున్న ఒకలాగా అయితే జరిగింది, ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఇక్కడ ఇది మనకు మెషిన్ చూసే మెషిన్ పేరు సిటీజీ అంటాము. దీన్ని కార్డియోటోకోగ్రఫీ అని అంటాం అనమాట. 28 వీక్స్ కంప్లీట్ అంటే ఆల్మోస్ట్ 8th మంత్ స్టార్టింగ్ నుంచి మనము బేబీ యొక్క హార్ట్ బీట్ని మానిటర్ చేయడానికి ఈ మెషిన్ అనేది వాడతాం అనమాట. మెయిన్గా మనకు హెల్ప్ఫుల్ అయ్యేది లేబర్ రూమ్లో, అంటే పెయిన్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందా లేదా లేబర్లో ఉన్నప్పుడు, అంటే మనకు అనుకున్న టైంకి తను పేషెంట్ రెస్పాండ్ అవుతుందా మన ట్రీట్మెంట్కి అనేది మనం తెలుసుకోవడానికి ఈ మెషిన్ అనేది పేషెంట్కి అటాచ్ చేసి మనము పెడతామన్నమాట. దాంట్లో ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ దానికి హార్ట్ బీట్ మనము ఇక్కడ మానిటర్ అవ్వి ఇక్కడ గ్రాఫ్ లాగా వస్తుంది మనకి. సెకండ్ది ఏంటంటే టోకో అంటాం, అంటే బేబీకి యూట్రైన్ మదర్కి కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడు, అంటే పెయిన్స్ వచ్చినప్పుడు అది ఇక్కడ రికార్డ్ అవుతుంది సెకండ్ గ్రాఫ్లో. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్రాఫ్లో బేబీ హార్ట్ బీట్ అనేది మామూలుగా 110 నుంచి 160 వరకు ఉండాలి నార్మల్. దాన్ని బట్టి మనం బేస్ లైన్ ఎంత వస్తుంది హార్ట్ బీట్, బేబీ ఎలా లోపల బేబీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, బాగుందా లేదా, లేకపోతే ఏమన్నా బేబీకి ఏమన్నా రెస్పిరేషన్ తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, దాన్ని చెక్ చేసుకోవడానికి ఇది అనమాట. ఆస్కల్టేట్ హార్ట్ బీట్ స్టెత్తో చూడడము. డాప్లర్ అనేది ఒక చిన్న మెషిన్ ఉంది మా దగ్గర. సో ఆ డాప్లర్ ఆ మెషిన్తో మనం హార్ట్ బీట్ అనేది చూడొచ్చు. దాంట్లో కూడా ఉంటుంది, కాకపోతే చిన్న మెషిన్ అనమాట అది. ఇదేంటంటే అది కంటిన్యూస్గా గ్రాఫ్ లాగా మనం అడల్ట్స్కి ఎట్లయితే ఈసీజీ ఎలా ఉంటుందో హార్ట్ బీట్ చూడడానికి, మానిటర్ చేయడానికి ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఎలా చూస్తారు, మనకి బేబీని చూడడానికి, బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేయడం కోసము ఈ సిటీజీ అనేది చాలా నెసెసరీ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మన లేబర్ రూమ్లో. తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తి తన దగ్గర 8 లక్షల రూపాయలు ఉద్యోగ నిమిత్తం తీసుకున్నాడని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని నగర వైసీపీ నాయకులు గునుతోటి స్వరూప్ కుమార్ ఆరోపించారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు భార్య సువర్తల తదితరులు మీడియాతో మాట్లాడారు. స్వరూప్ కుమార్ మాట్లాడుతూ తమది కులాంతర వివాహమని, తన్నీరు పవన్ కుమార్ సోదరి సువర్తల వివాహం చేసుకున్నానని, అయితే తన్నీరు పవన్ కుమార్ భార్య శిరీషకు ఉద్యోగం కోసం 8 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తూ 2022లో అప్పటి ఎస్పీ మల్లికా గారికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అప్పటి డీఎస్పీ నాగరాజు కేసుని ఎంక్వైరీ చేయవలసిందిగా ఆదేశించారని తెలిపారు. ఎంక్వైరీలో అవి తప్పుడు ఆరోపణలని తేల్చారని చెప్పారు. మళ్లీ ప్రైవేట్ కేసు ద్వారా తనపై లోక్ అదాలత్ ద్వారా కూడా ఫాల్స్ కేసు వేశారని తెలిపారు. కేసులో తను నెగ్గకపోయేసరికి పత్రికల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తన్నీరు పవన్ కుమార్ భార్య శిరీష 10th ఫెయిల్ అని, ఆమెకు ఉద్యోగం ఎలా ఇప్పిస్తున్నానని, తన దగ్గర 8 లక్షలు తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారో నిజం నిగ్గు తేల్చాలని ఆయన అన్నారు. తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ చెల్లిని నేను మ్యారేజ్ చేసుకున్నా. నేను ఎస్సీ ఒక క్యాండిడేట్ని, వాళ్ళ నాయుడు అగ్రకులాలను పెట్టి పొద్దుగూకల హెరాస్మెంట్, ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేయను, స్వరూప్ మోసగాడు, వాసన దగ్గర పోయారు, దామచల జనార్దన్ గారి దగ్గర, డీజీపీ గారు ఎవరి దగ్గర పోయినా ఇది వాళ్ళని నేను ఎంక్వైరీ చేసి ఇది ఫాల్స్ అని తీసేసి, స్వరూప్ డబ్బులు కట్టకుండా తినుంటే
నన్ను ముందు అరెస్ట్ చేసేవాళ్ళు. శ్రీకాకుళం వాళ్ళు ఒప్పుకున్నారు డబ్బులు కట్టారని. అది పక్కన పెడితే వాళ్ళ ఇల్లు వాడు డబ్బులు కట్టలా, 70 లక్షలు లోన్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు డబ్బులు కట్టకపోతే వేలంకి వచ్చింది. అరే వేలంకి వచ్చిందని నేను ప్రైవేటు బ్రోకర్ కన్సల్ట్ అయ్యి అది 95 లక్షలకి నేను బేరం తెచ్చాను. 70 లక్షలు పోను, మిగతా డబ్బులు వీళ్ళ అమ్మ పవన్ కుమార్ వాళ్ళ అమ్మ, పవన్ కుమార్ వాళ్ళ కొడుకు, వీళ్ళ నాన్నకి 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేనే చూపించాను. వాళ్ళ నాన్నకి 3 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే నేనే చూపించాను. నా మీద ఏంది పగ? ఏదైనా ఉంటే కోర్టులో, ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది. కోర్టులో జరిగినప్పుడు పొద్దుగూకులు మీడియా ఎస్పీ నేను కలెక్టర్ ఎస్పీ గారు పోయిన మల్లికార్జున ఖర్గే గారిని అడగండి, గెట్ అవుట్ రాసుకెళ్ళి బయటకు అంది. నువ్వెవరు అరెస్ట్ చేయమంటానికి? నీకు కావాల్సింటే డబ్బులు తీసుకో, డబ్బులు నీకు ఎవిడెన్స్ ఉంటే తీసుకో. నీకు ఎవిడెన్స్ ఏమున్నాయి? అదంటే వాయిస్ రికార్డులు పెడతారంట. ఎవరు నేను మల్లేష్ వాళ్ళు ఆదిత్య వాళ్ళు నేనేది చెప్పానో సీనుకి అదే చెప్పాను. ఎవరు? కొమ్ము సీను. ఆ కొమ్ము సీను అనే వ్యక్తి అతని దగ్గర వాయిస్ రికార్డులు తీసుకొని ఇది చేస్తున్నాడు. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ వాయిస్ రికార్డులు ఉన్నాయి. కొమ్ము సీను ఏం మాట్లాడాడో, ఆదిత్య మల్లేష్ ఏం మాట్లాడారో ఇంత అన్ని ఆడియో రికార్డులు ఉన్నాయి. ఆల్రెడీ సిఐ గారు డెప్త్గా ఎంక్వైరీ చేసి మా ఆస్తులు వీడు తీసుకున్నాడా, వీడు బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత, నా భార్య మా అమ్మ మీద పెడతారు సార్. పవన్ కుమార్ అనే కొడుకు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేస్తే నేను అపార్ట్మెంట్ కొనిచ్చి నెలకి 27,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నాను విత్ ప్రూఫ్. వాళ్ళ అమ్మగారిని అడగండి. పిల్లోడిని వదిలేశాడు. అదంటే వీడి పిల్లోడి జీవితం నాకేం పని, తీసుకెళ్ళాలిగా. సిఏ గారు లక్ష్మణ్ గారు ఎంతోమంది పంచాయతీ చేసి నేను పోనన్నాడు. ఈ తప్పుడు ఆరోపణలు ఇంకా మీద రాగాలి సార్. పవన్ కుమారు నా భార్య వాళ్ళ అన్న సార్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ నాన్న, వీళ్ళు ముందరు నాతోటే ఉంటారు. ఎందుకంటే అతనంతా ఇష్టం లేకపో వీళ్ళు వెళ్ళాల అతని కాడికి. అదేమనంటే అధికార పార్టీ ఏం చేశాను సార్? నేను నష్టపోయి నేను సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళా. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మల్లేశ్వర్లో వాళ్ళ ఇల్లు అమ్మితే మీద 25 లక్షలు ఉన్నాయి సార్. ఆ 25 లక్షలు పెట్టి నేను అపార్ట్మెంట్ కొనిచ్చా. ఆ 25 లక్షల కోసం నన్ను చూసి ఎవడన్నా కోర్టున్నర టౌన్లో ఇస్తాడండి సార్. బాధితులు ఎవరు లేరు సార్. బాధితుల్లో వాళ్ళలో ఉంది కొమ్ము సీను మాత్రమే. తన్నీరు పవన్ కుమార్ అనేవాడు కొమ్ము సీను విషయమే. అతను వచ్చి అతను డబ్బులు కట్టుకొని అతను తీసుకుని మాట్లాడు. ఏ టాపిక్ సార్? పొద్దుగూకులు ఇప్పుడు కేసు పెట్టాను, మేము కేసు పెడతాను. కేసు పెడితే రావు. ఇప్పుడు మేము కేసు పెట్టానన్నా 2 సంవత్సరాలు అయింది. నాకు రూపాయి ఇచ్చిందా? తన్నీరు పవన్ కుమార్ అనే వ్యక్తి నాట్ శివారెడ్డి అనేవాడు ఇదంతా జరిగేది ఫ్యామిలీ మ్యాటర్. నన్ను ఇప్పుడు కూడా నా మీద 490 కేసు జరుగుతుంది సార్. వాళ్ళ భార్య పెట్టిన కేసు. వాడేమో భార్య దగ్గర వాడు కూడా కేసులో ఉన్నాడు. వాడు భార్య దగ్గర బాగా కాపురం చేసుకుంటున్నాడు. కానీ మేము మాత్రము కోర్టుకు తిరుగుతూ ఉన్నాం సార్. ఆయన పెద్ద ఆయనయ్యా, తీసుకున్న నా 70 లక్షలన్నా అయిపోయమను, పోగొట్టిన నా ఇల్లు అయినా నాకు ఇవ్వమను, నాకు ఈ రొట్టెలో నాకు ఏదో ఒక న్యాయం చేయమని. ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు, నేను ఆడపిల్లల దగ్గర పడి ఉంటున్నా. నాకు ఈ బాధ తీర్చున్నాయ్యా మీరు. వాడిన్ని కేసులు పెట్టుకోవడం కాదు, మమ్మల్ని కోర్టుకు లాగడం కాదు, ఆడపిల్లని రోడ్డుకు లాగడం కాదు. నా బాధ తీర్చున్నాయ్యా మీరు. ఇదేనయ్యా మిమ్మల్ని కోరుకుంటుంది. తీసుకురావాలని చెప్పి చచ్చిపోయింది అది ఇది అని చెప్పి నాన్నమ్మతో మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చాడు. నాన్నమ్మ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కాదు వేరే దగ్గర ఎక్కడైనా ఉండండి అని చెప్పారు. అందుకని ఇంకా ఇంట్లో లోన్ కట్టకుండా చేసి ఆపేసి మొత్తం ఇల్లు వేలానికి వచ్చేసింది. అత్త వాళ్ళు ఇంకెట్టగొట్ట లోన్ కడదాం అని చెప్పి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి లోన్ కడతంటే వాళ్ళు ఒక 2 months లోన్ కట్టించుకొని తర్వాత ఫర్మ్ డీటెయిల్స్ లేవు, ఇప్పటి వరకు మీరు కట్టిన లోన్ కూడా చల్లదు, సాటర్డే అనగా మండే ఇంకా వేలం వచ్చేసి ఇల్లు అన్నారు. అందుకని అత్త వాళ్ళు మాట్లాడి 95 lakhsకి ఇల్లు అమ్మేశారు. అత్త వాళ్ళే కడుతున్నారు. కానీ మా నాన్న ఇళ్ళ మీద అత్త వాళ్ళ మీద ఏ పడితే ఈ ఫాల్స్ కేసులు అవన్నీ పెడుతున్నాడు. అందుకని నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేక నేను అత్త వాళ్ళ దగ్గర నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంటే మా నాన్న కేసులు పెడుతున్నాడు. అత్త వాళ్ళు నాకేదో చెప్పి సాక్ష్యాలు చెప్పించుకోవడానికి అవి చెప్పించుకోవడానికి ఉంచుకుంటున్నారు చెప్పి ఫాల్స్ కేసులు అన్నీ పెడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. హాస్టల్లో వేస్తానంటే రాలేదని చెప్పి అవి చెప్పి చెప్తున్నాడు. హాస్టల్లో వేస్తే నేను వెళ్తాను. ₹1 లంచం లేకుండా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వై జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీలో సీఎం జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మిగతా రాష్ట్రాలు
కాఫీ కొడుతున్నాయని గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. కొమరోలులో నిర్వహించిన వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన నాగార్జున రెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామ వాలంటీర్లను శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. రాష్ట్రంలో సీఎం జగన్కు పులివెందుల తర్వాత అత్యధిక ఓట్లు మెజారిటీ అందించిన కార్యకర్తలు ఉన్న గిద్దలూరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందని నాగార్జున రెడ్డి అన్నారు. 100% ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో అత్యధికంగా వైసీపీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు. దేశానికి అత్యధికంగా సేవలందిస్తున్న ఆర్మీ ఉద్యోగులు గిద్దలూరులో ఉండటం తనకు చాలా గర్వంగా ఉందని, వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలగటం అదృష్టంగా భావిస్తున్నానని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీడీఓ కె నరసింహారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి మరియు వాలంటీర్ల సత్కార వేడుకలకు అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు కుటుంబవాసుడి గారికి, జడ్పీటీసీ సారా వెంకటనారాయణ గారికి, ఎంపీడీఓ గారికి, బాలగోపాల్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి ఒక్కసారి ప్రతి ఒక్కరూ పెద్దలందరూ కూర్చొని అన్ని విధాలుగా చర్చించుకొని మనం ఎటువంటి అన్యాయం చేయనప్పుడు ఎటువంటి ప్రభుత్వం నుంచి అని ఒక్కసారి కార్యకర్తలందరూ, ముఖ్య నాయకులందరూ అన్ని విధాలుగా మన కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటే పక్క మనిషిని దూరడానికి కూడా అవకాశం ఇవ్వదండి. ఏ ఒక్కరిని కూడా వదులుకోవద్దు. 2019 ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే అందరం కలిసికట్టుగా చేశామో రేపు 2024లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేసుకుందాం. 2019లో కోరం మండలం నుంచి ఏ విధంగా అయితే మెజార్టీ వచ్చి ఒక్క ఓటు కూడా మొదటిగా మహిళకి అరుణాటికి అల్లీనగర్ నుంచి సేవాస్తులు జరగబోయినా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టపడకుండా మనిషికి గుర్తింపు రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.